వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. ఇప్పుడు న్యాయం గెలవాలి. ఎక్కడైతే ఈ అన్యాయంగా వీళ్ళు చేసిండ్రో దీని మీద ఇంకెవరైనా బాధితులు ఉంటే బయటికి రావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశంలో రాష్ట్రంలో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అనుకుంటున్నాం, కానీ కాదు, మన జిల్లాలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంటే మామూలుగా కాదు, రికార్డింగ్స్ అవన్నీ తీసుకొని ఒకరికొకరు వంచుకోవడం ఇవ్వడం అనేటువంటి ఒక పెద్ద క్రైమ్ జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా బాధితులమే, ఓన్లీ బాధితులం. అంటే వాళ్ళు అనుకుంటుండొచ్చు, అంటే మీరు చిన్నోళ్ళు కదా, మీకేం పొజిషన్ లేదు, మిమ్మల్ని ఎట్లా ట్యాపింగ్ చేసిండ్రు అని. అంటే ఆధారాలు ఉన్నాయి, అందుకే పోలీసు వాళ్ళని మేము ఆధారాలను కూడా ఇవ్వాలి అని చెప్పే అంశం మీద డిఎస్పీ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దానికి సంబంధించి అందరూ ప్రజా సంఘాలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్లో ఉన్న వాళ్ళం ఉన్నాము, అదర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళం ఉన్నాము, అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చినాము. కాబట్టి దానిపైన ఈ పాలమూరులో గత 10 ఏళ్లలో మేము పోరాటం చేసినాం, ఎవరెవరైతే చేసినామో వాళ్ళం మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్లో బాధితులం ఉన్నాం. మమ్మల్ని అతి క్రూరత్వంగా మమ్మల్ని ఆ ఫోన్ ట్యాపింగ్ ఆడియో రికార్డింగ్స్ విని మమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిర్రు, మమ్మల్ని, మా మిత్రులని, మా తోటి ఉన్నటువంటి వాళ్ళని, సహకరించినటువంటి జర్నలిస్టులను ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిర్రు అనే అంశం మీద ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి రిప్రజెంటేషన్లో భాగంగా డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దీనికి సంబంధించి అంశాన్ని మేము చెప్పడం జరిగింది. అయితే నేను లాస్ట్కి మాట్లాడతా. మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీతో పాటు మైనార్టీ మరియు అగ్రకుల వాళ్ళు కూడా అందరూ ప్రజాస్వామ్యంలో ప్రజా సంఘాలు వివిధ సంబంధించిన విధులలో నిర్వహిస్తున్నారు కనుక, ఎందుకంటే ప్రత్యేకంగా మహబూబ్ నగర్ జిల్లాలో బీసీల మధ్యలో రెడ్ల మధ్యలో కొట్లాటలకు దారితీసి 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు విచ్చలవిడిగా భూ కబ్జాలు కానీ మిగతా కానీ ప్రజలను వేధించడంలో కానీ, ప్లాట్ల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, మరియు అక్రమంగా లేఅవుట్లు చేపించి వాళ్ళకు ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఎక్కడైతే ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎప్పుడైతే మా తానికి వచ్చి అయ్యా ఇట్లా జరుగుతుందంటే ఎప్పుడైతే మేము ప్రశ్నించినప్పటి సంది మా ఫోన్ను ట్యాపింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళు. ఎందుకంటే వాస్తవం ఏంటంటే మేము అసలు మంత్రికి కానీ, ఇక్కడ ఉన్న అధికారులకు కానీ, చిన్న స్థాయి లీడర్లకు కానీ మేము అపోజిషన్గా మొత్తం టోటల్గా వాళ్ళకు అపోజిషన్గా మేము ఉండి వాళ్ళని ఎదిరించి అక్కడెక్కడైతే అన్యాయం అవుతుందో ఆ అన్యాయానికి మేము ఉండి సపోర్ట్ చేసి అన్యాయానికి గురైన వాళ్ళకు మేము న్యాయం చేయాలని ముందుకు పోవడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఇది మాది కూడా మా భారత్మాల విషయం కావచ్చు, మళ్ళీ ఏదైతే వెనుకబడ్డ బిడ్డలది భూములు గుంజుకపోయిన వాళ్ళది విషయం కావచ్చు, రెండవది మా మీద దాడులు జరిగే విధంగా కావచ్చు, ఏది ఏమైనా కూడా మరి మహబూబ్నగర్లో కూడా అందరి మా మిత్రులే కానీ, ప్రజా సంఘాలే కానీ, చిన్న లీడర్లే కానీ, పెద్ద లీడర్లే కూడా ఒక రకంగా రాక్షస తత్వంలాగా వాళ్ళు మా ఫోన్లతో ఆడుకోవడము, మేమేం సంభాషిస్తున్నామో వాటిని సేకరించడము, అక్కడ ఉన్న ఉన్నతాధికారులకు పోలీస్ వ్యవస్థకు చెప్పి వాళ్ళని అరెస్ట్ చేపించడం, కేసులు వేపించడం ఇవన్నీ జరిగింది. కనుక ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకు, మన మున్నూరు రవి గారికి, మైత్రి యాదవ్ గారికి ఇట్లా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. मीडिया वालों को सबको नमस्ते, अस्सलाम वालेकुम। मेरा नाम मसीउद्दीन है, मैं साबिक़ा नुमाइंदा काउंसलर हूँ। जब 10 साल में जो टीआरएस बीआरएस गवर्नमेंट थी, तो जब क्या है यहाँ महबूब नगर में बहुत जुल्म हुआ, हर गरीब पे हुआ और हर अमीर पे हुआ, यानी कम कैश रहते ज़्यादा कैश रहते, सब पे जुल्म हुआ। ये जुल्म कौन करे? ये श्रीनिवास गौड़ और उसका भाई श्रीकांत गौड़ करे इस वास्ते पूरे माइनॉरिटी जितने भी महबूब नगर कॉन्स्टिट्यूंसी के माइनॉरिटी है पूरे क्या है श्रीनिवास गौड़ को खिलाफ चले गए। खिलाफ जाके क्या करें, आज NM श्रीनिवास रेड्डी को जीता है। कई क्या से जीता है कि अब जो परिपालना जो चल रहा ना, इसमें फिर ऐसा नहीं होना। अब एक प्रेस वाले सवाल करे कि आप ये 1.5 साल में भी ऐसी कर रहे बोल के, हाँ जो कर रहे ना
हाँ, उनको आप लोग सवाल करो, उनको पकड़ो, कौन कर रहे हो बाहर रखो, उसमें किसका इन्वॉल्वमेंट है, कौन से लीडर का इन्वॉल्वमेंट है। आप प्रेस वालों की जिम्मेदारी है हर यहाँ के नागरिक को आप बचाना, और यहाँ के जितने भी महबूब नगर कॉन्स्टिट्यूंसी के लोग हैं सबकी हिफाजत करना हम सबके हाथ में है। अस्सलाम वालेकुम। పేరు పేరున ధన్యవాదాలు మీరు ఇంత సమయం వెచ్చించి వచ్చినందుకు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్, మీ ఇద్దరు అన్నదమ్ములకు నేను నా కుటుంబం చేసిన నష్టం ఏంది, నా భార్య ఫోన్ ట్యాప్ చేసి మమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా హింసించడానికి గల కారణం ఏంది, నీ ఆస్తి పంపకాలలో నేను వేలు పెట్టినా, నీ పాలనలో నేను ఏమన్నా అనవసరమైన రాద్ధాంతం చేసిన, ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ప్రశ్నించిన, నీ అవినీతి మీద పోరాటం చేసిన, ఏ దిక్కు లేక ఏదో ఒక సందర్భంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోదామనే ఒకే ఒక ఉద్దేశంతో నేను బస్ కింద పడి చనిపోవాలనుకున్నా. ఒక్క క్షణం ఇద్దరు కొడుకులు గుర్తుకొచ్చి, నా పిల్లలు గుర్తుకొచ్చి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. నేను చచ్చిపోయి ఉంటే నా పిల్లల బతికేంది, నువ్వు కాపాడేవాడుగా? మాజీ మంత్రి, నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగ్ అరాచకం మామూలుది కాదు. నేను నా భార్య మాట్లాడుకున్న విషయాలు కూడా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావని నాకు నీ అనుచరులే చెప్పిండ్రు. దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఈరోజు విన్నవించుకున్నాం. దీని మీద సమగ్ర విచారణ జరపాలి, నిన్ను నీ తమ్ముడిని మీద కేసు ఫైల్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ ఇకపై జీవితంలో మళ్ళీ ఇలాంటి అరాచక పాలన కాకుండా నీవు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా, మేము ఎంతమంది లోపల మేమేం కొట్లాడుకున్నా నీ విషయం వచ్చేసరికి మేమందరం ఒకటిగానే ఉంటాం, ఒకటిగానే పోరాడతాం. నిన్ను ఓడగొట్టడానికి ఎంతటికైనా మేము తెగిస్తాము. నిన్ను మాత్రం మాజీగా, శాశ్వత మాజీగానే ఉంచే విధంగా అహర్నిశలు కృషి చేస్తాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్లో జరుగుతున్న విచారణలో భాగంగా పాలమూరులో కూడా జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశంపై సమగ్ర విచారణ జరిపించాలి, మాలాంటి బాధితులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. బాధితులందరూ కూడా మా పోరాట యోధులు, మీ బాధితుల తరఫున అన్నిటికీ ఎందుకు మేమే అంటున్నామంటే మీకు అందరికీ ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీడియా లేకపోతే మేము లేము. ఎందుకంటే మీడియా లేకుంటే మమ్మల్ని వాళ్ళు ఎన్కౌంటర్ చేసేవాళ్ళే. మనం కిడ్నాప్ చేసి అక్రమ కేసు పెట్టినప్పుడు కూడా మీరే మా ఎంబర్ ఉండి మా సమస్యలని బయట చేసేందుకే మేము ఈరోజు మాట్లాడడానికి ఉన్నాం ప్రత్యేకించి. కానీ కొంతమంది మీడియా అప్పుడు భయపడరు, ఆ మీడియాకి మేము కూడా సపోర్ట్ ఉంటాము. అది ఇప్పుడు జరిగింది ఏంటంటే, మేము అప్పుడున్న దాంట్లో ఆయన దగ్గర కొట్లాట చేసి లేదు. మేము ఆయన చేసే అక్రమాలు, భూ కబ్జాల మీద బాధితులు మా దగ్గరికి వస్తే వాళ్ళకి అండగా ఉండడము, బీకే రెడ్డి కాలనీ కొత్త చెరువు నీళ్ళు వచ్చి అన్ని ఎర్రగుంట చెరువు వచ్చి నీళ్ళు పోతుంటే మేము మా మున్నిరావు గారు కొంత డబ్బు ఆయన ఇన్వెస్ట్ చేసి మేము అందరం కలిసి పాలమూరు అభివృద్ధి ఫోరం తరఫున పాలమూరులో ప్రతి ఇంటికి తిరిగి చేసేదానికి ఆయనకు కుళ్ళుకున్నాడు. మేము కరోనా టైంలో చేసినాం, ఇప్పుడు చేసాం, అన్నీ చేసాం. అదన్నీ కూడా వీళ్ళ పేరు వస్తుంది, వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారని చెప్పలే మా ఫోన్ ట్యాప్ చేసిండు. ఒకరోజు మాది ఫిబ్రవరి 2022-23 తారీఖున నన్ను కిడ్నాప్ చేసిండ్రు. బాండేకర్ నన్ను ఒకరోజు చేసిండ్రు, అంతకు రోజు ఆయన చేసిండ్రు, నాగరాజు అంటే ఆయన్ని. మన కిడ్నాప్ చేసే కంటే ముందు 1 month బిఫోర్ మన 2 సోమనారాయణ నన్ను పిలిచినట్టు పోలీసుకు పిలిచేమని అంటే, మీరు ఎందుకు శ్రీనివాస్ గౌడ్తో కొట్లాడుతున్నావు, ఎందుకు ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాను అన్నాడు. నేను వాళ్ళ పర్సనల్ నేనేం మాట్లాడని చెప్పిన. వాళ్ళ ఇంటి గురించి అన్ని మాట్లాడుతున్నాను, మాకు అన్నీ తెలుసు అన్నాడు. అన్నీ అంటే నేను తెలుసు అని చెప్పిన. నేను ఏమవుతా మాట్లాడలేదు. నేను ఫోన్లో అని చెప్పిన విషయాలు చెప్పిన, వాట్సాప్ కాల్ మాట్లాడకుండా నార్మల్ ఒక కాల్ మాట్లాడినా. ఆ ఫోన్ కాల్ తప్పితే ఏమవుతో తెలియదు. అది రెండప్పుడు సోమనానికి వెళ్ళి వస్తుంది. అది నాకు అన్నీ తెలుసు, మీ మాటలు అన్నీ మాత్రం ఉన్నాయి, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి నాకు హాఫ్ అన్ అవర్ బయట చెప్పిన అంటారా. నేను ఒకటే అవన్నీ నాకు చెప్పవద్దు, ఏమంటారు మాట పిలిపి అని చెప్పిన. పిలిపేయలేదు. రికార్డ్ వినిపిస్తే వింటావు అన్నాడు, వినిపి అని చెప్పిన. అవన్నీ ఎందుకు ఇప్పుడు మంచిగా ఉండవు, లేకపోతే నువ్వు నీ మీద పెద్ద కేసు పెడుతున్నాడు, జైలు కేసు అని. నువ్వు జైలుకే వినేది లేదు, అక్రమంలో ఇట్లా పడతామని నాకు చెప్పినాడు. నేను చెప్పిన కరెక్ట్ నెల రోజులకు మన కిడ్నాప్ చేసి పనికి మన కేసు పెట్టిండ్రు. 33 రోజులు మేము జైల్లో ఉన్నాము. 33 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఏమంటాడు, మాకు బీసీల మేమంతా ఒకటే, అది కూడా చేసిండు అని చెప్తున్నాడు. ఫాల్తు కాడ మనం మంత్రి ఏమన్నా, నువ్వు ఒక మంత్రి ఉంటే నువ్వు పోలీసు వాళ్ళు చేసినంటే నీవేం పిక్తున్నావు మరి. అరచు మైత్రి ఆదాయ కేసు అయినా నువ్వేం చేసినావు, నీకేమన్నా దుష్మనం ఏమన్నా ఏం కాదు కదా. నువ్వు మామూలుగానే నీకు సపోర్ట్ తీసినాక సపోర్ట్ చేసాము. ఇలాంటి ఎవరో చేసిందంటే ఇంకోటి చెయ్యి, కంప్లైంట్ వాళ్ళ మీద.
మళ్ళీ కేసు నన్ను తీసి నన్ను అమర్ని నన్ను 7 మంది కేసులా నన్ను తీసేసాను నీవే, నీ ప్రభుత్వం తీసింది. నీ గవర్నమెంట్ ఏం చేసింది అసలు? 33 రోజులు మా జీవితం నాశనం సంఘటన. మా భార్య పిల్లలు ఇంతకెళ్ళి బయటికి రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు రోడ్డు మీద తిరిగిన మొత్తం మా పిల్లలు మొత్తం ఏడ్చుకుంటూ తిరిగినారు. మీడియా మిత్రులు మొత్తం సమావేశాలు తిరగము, అన్నీ తిరగడము, గవర్నర్ దగ్గర అందరి దగ్గరికి పోవడము. వేరే పార్టీలు బీజేపీ పార్టీలు మా డీకరణ గారు పోలీసు ముట్టడి చేసినారు, పోలీసే ఎరుకొని ముట్టడి చేసినారు. ఎన్నో అరచకాలు చేసి మేము అన్ని జీవితం మా సంకనైపోయింది. నువ్వు ఇస్తావా? నీ అభ్యర్థాన్ని తాతిస్తాడా? ఓకేనే మేడలా నాకు చెప్పలేదు పోలీసులు అత్యవసరం అంటే ఆ పోలీసులు కూడా మన మీద కాదు దమ్ముంటే. అందుకని నీ మీద కంప్లైంట్ చేస్తున్నాం, నీ మీద, నీ తమ్ముని మీద, నీ బ్రోకర్ ఉన్నారు కదా వాడు సాయి ఒకడు రాజు ఒకడు, వాళ్ళు ట్యాబ్లెట్ మా ఫోన్ ట్యాబ్ కానీ మాకు ఎవిడెన్స్ ఉంది. కాబట్టి అందరి మీద పిఎల్ఏ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెంటనే వాళ్ళని శిక్షించాలి, ఎంక్వైరీ చేయాలి, ముందు మనం అరెస్ట్ చేయాలి ఫస్ట్ అని చెప్పి మేము అందరం ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాము. ఇలాంటి విషయాలు ఒక విలేకరణ ఇప్పుడు మీరు కూడా అట్లా చేస్తున్నట్టు అని చెప్పి అన్నారు. మేము కాదు, ఎవడైనా వ్యతిరేకిస్తాం. మేము పాలములు ఎవడైనా మాకు ఎవిడెన్స్ చెప్పండి, మేము ఎప్పుడైనా వ్యతిరేకిస్తాము, ఎప్పుడైనా పోరాడతాం. గతంలో అయినా పోరాడతాం, ఇప్పుడైనా పోరాడతాం. ఇలా ఎన్ఎం చంద్రరెడ్డి గారు పాలమూరిని స్వేచ్ఛాయుతంగా అందరూ ఉండకుండా మేము నామకాలు మాట్లాడుకుంటున్నాము. అప్పుడు మీరు పోలీసు వాళ్ళు కానీ లేకపోతే రిపోర్టర్ కానీ మా ఫ్రెండ్స్ మా శాఖ కూర్చుని భయపడరు, కనీసం మాట్లాడి కాపాడరు. కలిస్తే అటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి. అట్లా ఆయన స్వేచ్ఛ ఉన్నాడు, ఆయన ఎడ్యుకేషన్ అపోజ్ చేస్తున్నాడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాము. అతని మధ్య మేము వ్యతిరేకిస్తాం. గతంలో మాకు డౌట్ వచ్చింది ముందు సంవత్సరం మైనింగ్ విషయంలో మీ రిపోర్టర్నే ఎదిరించినాము. మీ రిపోర్టర్ ఏం చేసిండ్రు? నా వీడియో తీసుకున్నాడు, ఈయనే తిట్టింది నేను. ఆ రిపోర్టర్ అంగుడు ఇద్దరు రిపోర్టర్లు నా దగ్గరికి వచ్చి అట్లన్నప్పుడు మేము రిపోర్టర్ తీస్తున్నాం. నా వీడియో తీసుకున్నాడు, మేము వ్యతిరేకించింది, అది కూడా లైవ్ చేయలేదు. అట్లా లేదు, మీరు రిపోర్టర్లు నిష్పక్షపాతికంగా ఏ వార్త ఉన్నా రాయండి మీరు, మేము దానికి ఎదుగుతాము, సపోర్ట్ ఉంటాము. అందరం నేను ఒకరిద్దరి దిక్కలు మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే నేను వాయిస్ ఇస్తే ఆ వాయిస్ని చేసి వాళ్ళు డబ్బులు తీసుకున్నారని మాకు నేను అడిగినా కూడా ఆయన ఆ రోజుకి వెళ్ళి మాటలు పనిచేసిన దగ్గర అది వద్దు. మేము ఎవరు ఏమన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము సపోర్ట్ చేసాం. నేను కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ఉండొచ్చు కొంతమంది, కానీ అయినా నేను కాంగ్రెస్కి మద్దతిన కాబట్టి మంచి పర్వాలేదు ఉందని అనుకుంటున్నా. దాంట్లో ఏమైనా వస్తే కూడా మేము విధున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ ట్యాబ్లో మాత్రము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళని పడకరావాలి, ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళ మీద కేసు చేసి మాలాగానే వాళ్ళు చేయాలి మేము కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏం జరగబోయింది, ఎట్లా ఎవరెవరిని ఎట్లా ఇబ్బందులు పెట్టిండ్రు అనేది మొత్తం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామిక హక్కులని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని కాలరాస్తూ ఈరోజు మా స్వేచ్ఛని హరించే విధంగా మా యొక్క వ్యక్తిగత విషయాలని, మా వ్యక్తిగత ఫోన్ సంభాషణలని రికార్డింగ్ చేసుకొని వాళ్ళ ల్యాప్టాప్లో భద్రపరచుకొని మాకు సంబంధించిన, మా మిత్రులకు సంబంధించిన, రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలని మా రాజకీయాల అపోనెంట్స్కి వాళ్ళకు వినిపిస్తూ మా మీద, మా పర్సనల్ వ్యక్తిగత విషయాల మీద డ్యామేజ్ చేయాలి అని చెప్పి ఓ కుట్రా కోణంతోన ఇక్కడ ఒక డివైజ్లను పెట్టి ఇక్కడ రికార్డు చేసినట్లు అనుమానాల్ని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లలో ఆ మధ్యలో స్వయంగా ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడ పనిచేసిండో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినాం. కాబట్టి ఈరోజు గతంలో కూడా మేము ఒక సంవత్సరం రోజులుగా మేము ఆ డేటాలను అన్నింటిని కూడా ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంది అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేసేటువంటి క్రమంలో స్వయంగా వాళ్ళంతకు వాళ్ళే ప్రకటించుకోవడం, అక్కడ ఉన్నటువంటి సాక్షులు వాళ్ళు చెప్పుకోవడము. సో ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఎవరైతే ఆ రోజు జరిగినటువంటి క్రమంలో మేము అన్నిటి కూడా నెమరేసుకొని అందరం కూడా తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే మా వ్యక్తిగతమైనటువంటి విషయాలను, మా కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్న విషయాలను కూడా మీరు రికార్డింగ్ చేసిండ్రు, అది ఏ హక్కుతోనే చేసిండ్రు అని చెప్పేసి అనే అంశం మీద ఈరోజు ఒక పౌరులుగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మేము అడగడానికి ఈరోజు ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసినాము. దీంట్లో మేము చాలా క్లియర్గా ఏవేవైతే మా రికార్డింగ్స్ చేయడానికి మీరు ఉపయోగించినటువంటి డివైజెస్ ఉన్నావో అవి ఏ విధంగా చేసిండ్రు, ఎక్కడి నుండి చేసిండ్రు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో గతంలో అక్కడ పనిచేసినటువంటి అమరేందర్ రాజు అనే నాయకులు వాళ్ళు చెప్పారు. అక్కడ ల్యాప్టాప్లో మొత్తం కూడా డేటా ఉంటుంది,
వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కార్యదర్శులు ఇద్దరు ఆ డేటాని మొత్తం కూడా రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసినటువంటి డేటాని వాళ్ళు ప్రతిరోజు వీంది పెట్టు అన్నప్పుడు వినిపిస్తారు. ఆ క్రమంలో వాళ్ళంతా కూడా విని ఆ విన్న రికార్డుని తీసుకెళ్ళి మళ్ళీ మనకున్నటువంటి రాజకీయంగా ఎవరైతే మనకు అప్పనుంటారో మనము ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం, ఇంకో రకంగా మాట్లాడుకుంటాం, ఆ విషయాలన్నిటిని కూడా గోప్యమైనటువంటి విషయాలను బయటికి బహిరంగపరిచి మా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛని హరించిండ్రు అని చెప్పే ఉద్దేశంతోన ఈరోజు మేము పోలీస్ వాళ్ళని మేము డిమాండ్ చేసినాం, మాకు న్యాయం చేయండి. ఈ న్యాయమైనటువంటి ఈ యొక్క ఇండియన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నావో టెలిగ్రాఫ్ యాక్ట్స్ ఉన్నాయి, ఇంకో రకమైనటువంటి యాక్ట్స్ ఉన్నాయి. ఒక సాధారణమైనటువంటి పౌరులని ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏవైనా రికార్డ్ చేయాలి అని అంటే దానికి ఒక హక్కు ఉంటుంది. ఎవరివి రికార్డ్ చేస్తారయ్యా అంటే ఉగ్రవాదులవి, లేకుంటే ఈ దేశానికి రాష్ట్రానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, వీళ్ళ నుండి ప్రమాదం ఉంది, రాష్ట్రానికి ప్రమాదం ఉంది అన్నటువంటి వాళ్ళని చేస్తారు. కానీ ఇక్కడ అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏమున్నది అని చెప్పి ఇంతమంది రికార్డ్ చేయాల్సి వచ్చింది అనే అంశం మీద మేము ఈరోజు మేము ప్రభుత్వానికి కూడా మేము ఎంక్వైరీ చేయమని చెప్పేసి అడుగుతున్నాము. ఇక్కడ మేము చాలా స్పష్టంగా ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, నీకు అధికారం ఇచ్చిండ్రు అంటే ఏ అధికారంతోనూ నువ్వు చేయగలిగినావు, ఏ అధికారంతోనో నీ ల్యాప్టాప్లో మా వాయిస్ రికార్డింగ్స్, మేము ఫోన్ కాల్స్ మాట్లాడిన వాయిస్ రికార్డింగ్స్ నీ ఫోన్లోకి నీ ట్యాబ్లోకి ఎట్లా వచ్చినాయి? ఇది చాలామంది ఆయనతో ఉన్న వాళ్ళే మాకు చెప్పిండ్రు. అందుకే మేము ఏమంటున్నామంటే ఈరోజు ఒక బాధ్యత గల వ్యక్తి కదా, ఈ ప్రాంతం మీద నీకు అభిమానం ఉంది కదా, ఈ ప్రాంతంలో నేను గతంలో నువ్వు చెప్పినటువంటి దొంగ మాటలకు నువ్వు ఇక్కడ మోసం చేసి తెలంగాణ వాదం అదేవిధంగా బీసీ వాదం పేరు మీద ఈడ అందరినీ మోసం చేసి అప్పుడు కూడా నువ్వు 200 సిమ్ కార్డులు పెట్టించి ఊర్లలో నువ్వు చేసినటువంటి అరాచకాలు మాకు తెలుసు, డేటా ఉండే. కానీ మేము ఏంటంటే సరే పోనీ ఒక వ్యక్తి ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు, సరే గెలవాలి అనే ఒక అంశం మీద సైలెంట్గా ఉన్నాం. కానీ నువ్వేం చేసినావు అయ్యా అంటే ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఎవరైతే నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరి స్వేచ్ఛని హరించే విధంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఈరోజు నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు టెలిగ్రాఫ్ యాక్ట్ని ఈరోజు నువ్వు దుర్వినియోగం చేసినావు. కాబట్టి ఇట్లాంటి దుర్వినియోగం చేసిన వాళ్ళని భారత శిక్షాస్మృతి ప్రకారంగా వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి. దేశంలో ఇట్లాంటి పరిస్థితి ఇంకోసారి ఎవరు కూడా చేయకుండా ఉండేటట్లుగా వాళ్ళకి శిక్షలు వేయాలి. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బు ఉందని డివైజులు కొనుక్కొని నేను అందరివి ఫోన్ రికార్డింగ్స్ చేసుకుంటా పక్కలోకి వినిపిస్తా అంటే ఇది చాతగాని రాజకీయం అంటారు దీన్ని. నీకు రాజకీయంగా పోరాడాలి, పోటీ చేయాలి, కొట్లాడాలి అనుకుంటే రాజకీయ సమస్యలు ఉన్నాయి, రాజకీయంగా ఫోరమ్స్ ఉన్నాయి, మాట్లాడాలి, కొట్లాడాలి, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అనాలి. కానీ ఇదేందయ్యా, నువ్వు నా ఫోన్ నేనేం రాజకీయం చేస్తావు, రేపు పొద్దున ఏం స్టెప్ వేస్తున్నావు అది తెలుసుకొని నువ్వు చేసే చాతగాని రాజకీయం అంటారు, బ్రోకర్ రాజకీయం. చిల్లర పనులు చేసేటోళ్ళు చేస్తారు ఇట్లాంటి పనులు. అరే నువ్వు రికార్డింగ్ లేని రాజకీయం చేస్తే ఇదేం రాజకీయం నీకు అంటే శాతగానట్లే కదా, నువ్వని నమ్మనట్లే కదా. నువ్వు అంటున్నావు కదా నీకు ఎవరిచ్చిండి అధికారం? ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే నీకు ట్యాపింగ్ చేయమని చెప్పిర్రు ఎవరన్నా? ఏ హక్కు ప్రకారంగా నువ్వు చేసినావు ట్యాపింగు? ఈరోజు నువ్వు ఎన్నో హైదరాబాద్లో కూర్చొని గప్పాలు కొడుతున్నావు కదా నువ్వు. నిన్న మన చూస్తున్నాం మేము కూడా టీవీలలో. అరే నవ్వుకుంటున్నారు అయ్యా నువ్వు ట్యాపింగ్ల గురించి మాట్లాడితే. నీవే చెప్పినావు హైదరాబాద్లో ఉన్నటువంటి నీ దోస్తులకు వీడు ఇది మాట్లాడిండు, వీడి రికార్డింగ్ నాతో నీతో ఎట్లా వచ్చింది రికార్డింగ్? నువ్వు చాలా మీడియా సమస్యలతోనే మాట్లాడినావు. మనతోనే 10 ఏళ్లలో జరిగినటువంటి మీడియా సమావేశాల్లో చాలాసార్లు అన్నా నువ్వు ఎవరితోనే మాట్లాడుతున్నావు మాకు తెలియదా? ఏం మాట్లాడినావు నాతో లేదా రికార్డింగ్ అని అనలేడా? గుండె మీద చేతేసుకొని చెప్పండి, మీతో అనలేడా? ఆఫ్ ద రికార్డ్ కానీ ఆన్ ద రికార్డ్ కానీ అందరితో మీ కెమెరాలలో ఉంది ఆ రోజు రికార్డింగ్. కానీ ఆ రోజు ఆయన మీద భయంతో మీరు అవన్నీ బహిర్గతం చేయలేకపోయి ఉండొచ్చు. ఈరోజు మేము చెప్తున్నాం, ఈ ఫోన్ ట్యాపింగ్స్ చేసి నువ్వు ఏ సాఫ్ట్వేర్లు వాడి ఏ డేటాని సంపాదించినవో ఆ మొత్తాన్ని కూడా పోలీసులు మొత్తం కూడా జప్తు చేయాలి, ఆ ల్యాప్టాప్స్ని జప్తు చేయాలి. అప్పుడు ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని ఆ డ్రైవర్ని అందరినీ కూడా లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా వాళ్ళని టెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అవసరమైతే భారత ప్రభుత్వానికి మేము విన్నపించుకుంటాం. ఈ లై డిటెక్టర్ టెస్ట్కి ఏమైనా డబ్బులు ఖర్చు అయితే పాలమూరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా మేమందరం కూడా పోగేసుకొని మేము వచ్చి ప్రభుత్వానికి మేము చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి
దేశంలో ఇంకొకరు కూడా ఇట్లాంటి తప్పు చేయకుండా భారతదేశంలో ఇట్లాంటి తప్పులు చేయకుండా శిక్షించేటట్లుగా మీరు చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకు మేము ఈరోజు నివేదించుకోవడం జరిగింది. అదేవిధంగా చెప్తున్నాం, ఈ ప్రజాప్రతినిధికి ఈరోజు కూడా చెప్తున్నాం, రేపు నువ్వు మా ప్రెస్ మీట్ తర్వాత నువ్వు కౌంటర్ ఇవ్వాలనుకుంటే ఒకటి సిద్ధంగా గుండె మీద చేతేసుకొని ఆలోచించుకొని చెప్పు. నీవు రాజ్యాంగం బద్దం మీద పదవిలో పనిచేసినావు కదా, మొన్న అమరేందర్ రాజు చెప్పినట్లు మన్నెకొండ గుడిలోకి మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు రా, వచ్చి గుడిలో జోరి మాట్లాడదామా, లేకుంటే మీ నాయన సమాధి దగ్గర వచ్చి మాట్లాడదామా, ఇంకేడన్నా చెప్పు, మాట్లాడదామంటే చెప్పు, మేము రావడానికి మేము సిద్ధమున్నాం. మేము చెప్తున్నాం బరాబర్. నువ్వు మొత్తం ఈడ ఉన్నటువంటి 700 మంది ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు అందరి ఫోన్లు ట్యాప్ చేసినట్లు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము పోలీసు వారికి ఇచ్చినాం. ఎవరెవరిని ఏ పేర్ల మీద ఎట్లెట్లా చేసిండు అనేది మొత్తం కూడా కొంతమంది ప్రజాప్రతినిధులను పోలీసులు 3rd డిగ్రీ చేసిన వీడియోస్ని, మా మిత్రులు రోహిత్ గారిని, మహేష్ గారిని, బండేకర్ గారిని వారిని హింసించినటువంటి వీడియోలని మిగతా ప్రజాప్రతినిధులకు చూపించి హింసించేటట్లుగా, అంటే మీకు కూడా ఈ పనిష్మెంట్ అవుతుంది రా భయ్ అని చెప్పి ల్యాప్టాప్లో చూపించినటువంటి ఆధారాలు మాతో ఉన్నాయి. ఉదాహరణ ఆధారాలు ఉన్నాయి. ఉట్టి తప్పుగా మేము వచ్చి మేము ప్రెస్ మీట్ పెడతలేము. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు అనుకుంటున్నట్లు రాష్ట్రంలో కాదు, ఈ నియోజకవర్గంలో అత్యధికంగా జరిగింది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మీడియా ప్రతినిధులు కూడా మీరు మాకు సహకరించి ఎవరైతే ఈ ట్యాపింగ్కి పాల్పడినటువంటి దుర్మార్గులు ఉన్నారో వాళ్ళకి సహకరించిండ్రో వాళ్ళు వాడినటువంటి వస్తువులను కూడా పోలీసులు వెంటనే జప్తు చేయాలి. వాటి మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా రిపోర్ట్ తీసుకొని మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము డిఎస్పీ గారికి విన్నపించుకోవడం జరిగింది. ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల రేపు ఎస్పీ గారికి కూడా కలుస్తున్నాం, వారికి కూడా ఇస్తున్నాం. డీజీ గారికి, డీజీపీ గారికి కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో పూర్తి అయినటువంటి కంప్లైంట్ని మేము అక్కడ సమర్పిస్తున్నాము. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు కూడా ఇట్లాంటి పని ఇంకెవ్వరు చేయొద్దు. చేస్తే దానికి శిక్ష ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏమంటున్నాడంటే, రోజు ప్రతిసారి కూడా మేము ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇంకో రకంగా మమ్మల్ని అవహేళన చేసినట్లు నువ్వు మాట్లాడితే ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే పెద్ద ఉద్యమకారులం మేము. నీవు మధ్యలో వచ్చిన ఉద్యమకారుడు, నువ్వు నకిలీ, నువ్వు పేడు ఉద్యమకారుడివి. మేము జీతాలు తీసుకోకుండా జీవితాలు పనంగా పెట్టి పనిచేసినటువంటి ఉద్యమకారులం. నీకు పదవి వచ్చింది మా వల్ల, ఈ ఊర్లో నీకు పదవి వచ్చింది మా వల్ల అనే విషయాన్ని గుర్తు చేసుకొని రేపు కౌంటర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. బీసీ అంటున్నావు, ఆ నుంచి ఇటు వరకు లెక్క పెట్టుకో, ఆ నుంచి ఇటు వరకు లెక్క పెట్టుకో. ఈ అందరి మీద ఎన్నిసార్లు కేసు వేసినావో గుర్తుపెట్టుకో. బీసీ అనుకుంటా నిన్న మొన్న ఏవో కామెంట్లు చేస్తున్నావు కదా, ఆ కామెంట్లకు సిగ్గు ఉండాలి ఇంతనన్నా. బీసీల మీద నీ దౌర్జన్యకాండ, బీసీలను అడ్డం పెట్టుకొని ఈరోజు పదవి తెచ్చుకొని అదే బీసీలను అనగదొక్కి రాజకీయంగా రాకుండా నాశనం చేసినటువంటి ఒక దుర్మార్గుడివి. నువ్వు నటోరియస్ క్రిమినల్ అయ్యి, నువ్వు ఒక యూజ్లెస్ పిలువ అయ్యి, ఈరోజు నువ్వు మా మీద మమ్మల్ని అతి కిరాతకంగా అతి క్రూరమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని తీసుకుపోయి కిడ్నాపులు చేసి మమ్మల్ని జైల్లో పెట్టించినావు. నువ్వు మళ్ళీ ఏమన్నావు, నువ్వు ఒక టీవీ ఛానల్లో నేను కాదు పోలీసులు చేసిండ్రు అత్యుత్సాహం అన్నావు. మళ్ళీ నీకోసం నీ అనుచరులు నీ వాళ్ళందరూ కూడా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఓహో ఆహో అని బట్టలు తిప్పుకున్న వాళ్ళు అంత ఏడున్నారయా? అన్న అంటే చచ్చిపోతామంటిరి, బిల్డింగ్లకి దుంకుతామంటిరి. సిగ్గుండాలరా అయ్యా. నీ అభిమానులు అన్నోళ్ళు నీ వాళ్ళు 10%, 1% వాళ్ళు ఓటేసినా నీకు 1,60,000 ఓట్లు రావాలి. అంత కూడా ఆలోచన చేయలేను. నువ్వు రికార్డింగ్లు చేసి ఫోన్ ట్యాపింగ్లు చేసి రాజకీయం చేస్తా అంటే ప్రజలు చెప్పు తీసుకొని వాత పెట్టిరు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాం, నువ్వు ఎంత ఉన్నా ఏది ఉన్నా ఇక్కడ మేము పెట్టిన భిక్షనే. నీవు కానీ నీ కార్యకర్తలు కానీ ఈరోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని ఎన్నికలు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మిమ్మల్ని జీవితాన్ని నాశనం చేసిండు. మీరు ఎమ్మెల్యేలు కావాల్సిన వాళ్ళు ఉండ్రి, అందులో 5 మంది జీవితాల్లో ఎమ్మెల్యేలు కాదు కదా, నెక్స్ట్ వార్డు మెంబర్లకు కూడా పనికి రాకుండా చేసిండు వాళ్ళని. ఇండ్లకాడ 100 మంది కూర్చుంటారు మీ నాయకులు ఆ రోజు. ఈరోజు మీకు ఒక్క లీడర్, ఒక్క నాయకులు కూడా కూర్చొని చేయకుండా చేసిండు.
అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆయన మీ వీడియోలు మీ ఫోన్లు కూడా విన్నాడు. మొన్న మల్లు నరసింహారెడ్డి గారి మీద మీరు కామెంట్ చేసిండ్రు, మేము విన్నాం. మేము చెప్తున్నాం కదా, మల్లు నరసింహారెడ్డి గారిని ఎంత మానసికంగా వేధించారనే విషయం పాలమూరులో అందరికీ తెలుసా. ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. ఎట్లా ఆడియోలు బయటకు వస్తాయి? అవి నువ్వు రిలీజ్ చేస్తేనే కదా బయటకు వస్తుంది. వ్యాపారస్తులను ఏ విధంగా వేధించినావు, బ్లాక్మెయిల్ చేసినావు. ఫేక్ ఐటీ రైడ్లు జరిగినాయి పాలమూరులో. రాబోయే రోజులు ఇవన్నీ మేము బయట పెడతాం. ఫేక్ ఐటీ రైడ్లు, రికార్డులో మెన్షన్ చేయని ఐటీ రైడ్లు జరిగినాయి. ఎవరు చేసిండ్రు అంటే వీళ్ళే చేపిస్తారు, మళ్ళీ ఈయననే పోయి పరామర్శిస్తాడు, మళ్ళీ ఈయననే పోయి వాళ్ళని సంజాయించి ఎంబడి తీసుకొచ్చుకుంటాడు. రాజకీయం చేతగాక నువ్వు వాళ్ళు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ చేసుకుంటారో అవన్నీ ఏ ఒక్క హాస్పిటల్లో నన్ను బతికించినావా నువ్వు 10 ఏళ్ళల్లో? వాళ్ళు ఎంత మానసిక క్షోభకు అనుభవించారు. ఈరోజు భూమి కొంటున్నాడని రేపు పొద్దున్నాడు ఫోన్లో మాట్లాడితే ఎల్లుండి రిజిస్ట్రేషన్ ఉందంటే ఆపిస్తావు. ఎట్లా ఆపించిండు? ఫోన్ రికార్డింగ్స్ వల్ల ఆపించిండు. మీ మీడియాలో మీరు ఒక సీనియర్ జర్నలిస్టు వాళ్ళ భార్యతో గొడవ పడితే ఆ గొడవ విషయాన్ని విని ఆమెని చాలా దూరంగా ట్రాన్స్ఫర్ చేసి అదే విషయాన్ని బహిరంగంగా అందరి ముంగట చర్చించినటువంటి గొప్ప వ్యక్తినా. ఎట్లా తెలుస్తుందండి ఇవన్నీ? ఎట్లా తెలుస్తుంది? ఇది వాస్తవం కాదా? ఈ విషయాన్నిటిని కూడా మీరు చాలా బయట పెట్టాలి. ఆ 10 ఏళ్లలో మీరు మెమరీ కార్డులు అయిపోయేటట్లు రికార్డింగ్లు చేసుకున్నారు. ఎందుకు? భయంతో రికార్డింగ్లు చేసుకున్నారు, మాకు తెలుసు. ఉదాహరణకు గొన్నెల శ్రీనివాస్ గారి భార్య, వారిని ఈయన ఫోన్లో కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడతాడు. ఆ మాట్లాడినందుకు ఆయనని వాళ్ళ భార్యని జిల్లాలు దాటిచ్చి నారాయణఖేడ్కు ట్రాన్స్ఫర్ చేయించిండు. నారంపేట కాకుండా నారాయణఖేడ్కు ట్రాన్స్ఫర్ చేయించినటువంటి ఘన చరిత్ర ఆయనది. సరే, చట్టాలు ఉన్నాయి, న్యాయం చేసింది మాకు సుప్రీంకోర్టు. అదే రోజు మళ్ళీ రోజు హైకోర్టు మాకు న్యాయంగా మాకు స్టే ఇచ్చింది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ ఆగిపోయింది. ఈ చిల్లర పని నీకు చేత కదా? ఇక బీసీ నాయకుడు ఏం చేసిండంటే ముచ్చకారుల కోసం కొట్లాడుతున్నాడు. పెద్ద చెరువులో నువ్వు భూమి ఎత్తుకపోయినావు, ఆ భూమిలో నల్లమట్టి ఎత్తుకపోయినావు అని చెప్పి పోరాటం చేసిండు. నీ దొంగతనాన్ని బయట పెడితే అలా భార్యను ట్రాన్స్ఫర్ చేసి మానసికంగా వేధిస్తావు అంటే ఇది ఎక్కడ న్యాయం? అరే, ఈయన ఏం చేసిండండి? గుడి కోసం కొట్లాడిండు. గుడి కోసం కొట్లాడిన క్రమంలో ఆయన భార్య మాట్లాడుకొని ఇట్లా నేను మాట్లాడుతున్నా అంటే ఆ భాష ఏ భాష మాట్లాడిండో ఆ భాషని డీకోడ్ చేయించుకొని అలా చుట్టాలతో వినిపించుకున్నాడంట. ఇది మన చరిత్ర. నేను మా భార్య మాట్లాడుకుంటే, మా అన్న గురించి మేమేదో మాట్లాడుకుంటే ఇంట్లో 1,00,000 ఉంటాయి. అది తీసుకుపోయి మా అన్నకి వినిపించి మాకు కుటుంబంలో ఫంక్షన్లకు కూడా రానియకుండా మాట్లాడించేటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయించిండు. అరే, ఇది రాజకీయం ఆరబై. నీకు దమ్ము ఉంటే రాజకీయం చేయాలంటే ఫోరమ్స్ ఉన్నాయి, కొట్లాడు, చేయి, రా మాతో ఫైట్ చేయి, ఓ డిబేట్ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. కామన్ సెన్స్ లేకుండా రికార్డింగ్లు చేసుకొని రికార్డింగ్లను నేను పెట్టుకొని నేను మాట్లాడతా, రికార్డింగ్లను పెట్టుకొని నేను బెదిరిస్తా అంటే ఈ శాతగాని రాజకీయం. ఇట్లాంటి రాజకీయం చేసినావు ఒకటే, ఉట్టిగున్నావు ఒకటే. అరే, నీ కింద కార్యకర్త కూడా ఒప్పుకోడు నువ్వు ఇట్లాంటి పని చేసినావు అంటే. నీ లీడర్కి పోయి చెప్పు ఇదే పని చేస్తున్నా అని చెప్పి. బరాబర్ సాక్ష్యాలు ఆధారాలతో మేము మాట్లాడుతున్నాం. ఎవరైనా సరే రేపు పొద్దున దీని మీద కౌంటర్ ఇవ్వాలనుకున్న వాళ్ళు అది నిజమా కాదా అని దేవుని గుళ్ళు వచ్చి ఒట్టి దీన్ని చెప్పండి. లేదంటే లై డిటెక్టర్ టెస్ట్కు మీరు కూడా సిద్ధమా కాదా అని చెప్పండి. మేమైతే సిద్ధం. నువ్వు పెట్టించిన అక్రమ కేసు మీద మేము సిద్ధం. బాండేకర్, నేను సిద్ధం. మీరు సిద్ధమా చెప్పండి. మీరు హింసించినటువంటి ప్రతి తీరుని మేము బయట పెడతాం అప్పుడు. కాబట్టి ఈ అంశంని చాలా జాగ్రత్తగా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఎవ్వరు కూడా చేయకుండా ఉండేటట్లుగా మీడియా వారు కూడా మాకు సహకరించాలి అని చెప్పి మీ అందరికీ కూడా మేము కోరుకుంటున్నాం. ఏవైతే చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేయాలో మీరు కూడా ప్రభుత్వానికి మీరు కూడా స్వేచ్ఛాయుతంగా అందరు బహిరంగంగా బయటికి రావాలి. మీ అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. అప్పట్లో మేము కూడా రికార్డింగ్స్ బయటకు వచ్చినాయి. కాబట్టి అందరు కూడా ఒకరోజు వాకింగ్లో కలిస్తే ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ మాట్లాడిన పెద్ద మనిషితోన మాట్లాడిన గంటకు మళ్ళీ ఆయనకు ఫోన్ వచ్చింది, నువ్వు పలానా ఆయనతో ఫోన్లో మాట్లాడావు ఇప్పుడు అని చెప్పి. ఎట్లా మాట్లాడతాడండి? ఎట్లా తెలుస్తుంది? నా ఫోన్లోకి వెళ్ళి, నా ప్రైవసీ ఫోన్లోకి వెళ్ళి నేను మాట్లాడితే ఆ రికార్డింగ్ ఎట్లా తెలిసింది నేనేం మాట్లాడినా అనే అంశము. నేను బాగున్నావా, నీకు అన్యాయం జరిగింది అని నేను అన్నా. ఏం అన్యాయం జరిగింది అని చెప్పి నీకు ఫోన్ చేసి అంటే నేను అన్యాయం అనే పదం నాకు నీకే తెలుసు, నీకు ఎట్లా తెలిసింది? మళ్ళీ
ఇదే చెప్తున్నా, ఈ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను హరించారు కాబట్టి తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. మేము నీ వ్యక్తిగతంగా మాకు నీతోనేం దుష్మన్ లేదు. నువ్వు మమ్మల్ని ఈ ప్రాంతంలో పదవిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి క్రియకు మేము వ్యతిరేకులం. నీ ఆగడాలు ఇంకా ఇట్లే కొనసాగాలి అని అనుకుంటే మేము దానికి తగ్గినట్లుగా ప్రభుత్వానికి ఇంకా మేము ఎందుకు సైలెంట్గా ఉన్నాం ఫోన్లే అని. ఏంటండి? అవును, మేమేం చెప్తున్నాం, నువ్వు ఇంకా ఇట్లే చేస్తా అంటే ఇంకా ఇట్లాంటివి ఇంకా చేస్తున్నట్లుంటే ఇది చాలా స్పష్టంగా చెప్పిండు. మీరు లేలే వాళ్ళకు సంబంధించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయన ఏం చెప్పిండంటే, ఆ రోజు అది కాదు ఇది విన్నారేమో అది చేసిరేమో అన్నట్లు చెప్పిండు. ఆ ఎంక్వైరీ చేసుకోండి, కేసులు వేయండి అన్నాడు. బరాబర్ కేసులు ఇస్తున్నాం, బరాబర్ కంప్లైంట్ ఇచ్చినాం, ఇన్ని రోజులు ఊకున్నాం. కానీ ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ మొత్తంలో ఎంతగానో ఏమేం చేసిండ్రు, ఎంతమంది బిజినెస్ మ్యాన్లని టార్గెట్ చేసిండ్రు. ఈరోజు ప్రజా సంఘాలను మేమే కాదు, ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బహిరంగంగా మా దగ్గరకు వచ్చి చెప్పవచ్చు. కంప్లైంట్ ఇద్దాం, పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ ఇద్దాం, సహకరిద్దాం పోలీస్ వాళ్ళకు. మనం ఈ డివైజులు ఏ డివైజులు వాడి అంతా డాటాని కలెక్ట్ చేసిండ్రు. సో పోలీస్ శాఖ ద్వారా చేసిండ్రా? పోలీస్ శాఖ ద్వారా చేస్తే ఏ హక్కుతోనో పోలీస్ శాఖ ద్వారా చేసిండ్రు? లేదు, నువ్వు పర్సనల్గా చేస్తే నీకు ఏ రైట్స్ ఉండే? భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు మీకు ఏమైనా రైట్స్ ఇచ్చిర్రా, హక్కులు ఇచ్చిర్రా? ఏ హక్కుల మీదకి వెళ్ళి మీరు చేసిండ్రు అనే దాని మీద చాలా చాలా స్పష్టంగా మేము అది చేస్తున్నాం. ఇంకో మాట కూడా శ్రీనివాస్ గౌడ్కి చెప్తున్నా, నువ్వు ఇక్కడ చాలా చెప్తున్నావు నేను అభివృద్ధి చేసినది అని. నీ సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంది. నీ ప్రతి పని మీద నీ కాంట్రాక్టరు నువ్వు చేసినటువంటి పని, నువ్వు పెద్ద చెరువు మీద ఎన్నిసార్లు విజిట్ చేస్తే ఎన్నిసార్లు అధికార పైసలు దుర్వినియోగం చేసినావు, ఎన్ని రివ్యూస్ మీద ఏం చేసినావు అనేది ప్రతిదీ కూడా త్వరలో సెకండ్ ఎపిసోడ్లో అదే ఉంటుంది. నువ్వు అంత ఈజీగా నువ్వు చేసినటువంటి పాపాలని ఇక్కడ కడిగేసే అంత పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజలకు తెలియజేస్తూనే ఉంటాం. ప్రజలకు తెలియాలి ఇవన్నీ. ప్రజలకు తెలియక ప్రజలను తిక్కపక్క చేసి ఏదో అంటే అయిపోతుంది అనుకుంటున్నాడు. అట్లా అనుకొని అట్లా మిమ్మల్ని అందరినీ పరిశాన్ చేసి ఇట్లా అని తిక్కోలం చేసిండు. కాబట్టి నెక్స్ట్ అట్లా జరగనీయము. నెక్స్ట్ వచ్చే తరంలో కూడా నువ్వే పోటీలో ఉండాలి మాతోన, నువ్వు ఉండాలి, మేమే ఉండాలి, నీకు మాకే ఉండాలి పోటీ అనేది మేము కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా నువ్వు పోటీ చేయి. నువ్వేమేం చేసినావు, ఎట్లెట్లా చేసినావు అన్నీ కూడా అప్పుడు మళ్ళీ బయట పెడతాం. మేము చెప్తున్నాం కదా, నువ్వు అనుకుంటున్నట్లాంటి అభిమానులు నీతో అంతమంది అభిమానులు ఉన్నారు. నువ్వు ఇప్పుడు చెప్పుకుంటున్నావు కదా బయట, వాళ్ళందరికీ చెప్తున్నాం మేము, అరే బాబు మీవి కూడా రికార్డింగ్ చేస్తేనే మీరు ఆడికి పోయిర్రు ఆ పార్టీలకు అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు అందరూ ఏమో ఆయన ఎంబడి ఫస్ట్ నుంచి లేరు, ఆయన ఎంబడి అందరూ కూడా మాతో పాటు ఉండిపోయిన వాళ్ళు వాళ్ళందరూ. కాబట్టి మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన చేసినటువంటి అక్రమాలన్నిటిని కూడా బరాబర్ బయట పెడతాం. మొత్తం టౌన్లో అభివృద్ధి చేసిన అది పెట్టిన ఇది పెట్టిన అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు తెచ్చి 11 కోట్లు వసూలు చేసినంత ఈజీ కాదు ఇది. అర్థమైందా? సో ప్రతిదీ కూడా లెక్కతో సహా బరాబర్ సెకండ్ ఎపిసోడ్లో మేము ముందు పెడతాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే టెలిఫోన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే నువ్వు ఈ దుర్వినియోగాన్ని పాల్పడ్డావో ఆ దుర్వినియోగం మీద తప్పకుండా చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం.